రెసిపీకి పార్ట్ 1 కూడా ఉంది, దయచేసి గమనించగలరు. ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న మరమరాలను కూడా వేసి 3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో గుప్పెడు వేరుశనగ పప్పు, గుప్పెడు పుట్నాలు, 4-5 ఎండుమిర్చి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మెత్తగా పొడిలా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మరమరాల్లో ఈ పొడి మిశ్రమం కూడా వేసి మరమరాలన్నింటికి ఈ పొడి అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. పార్ట్ 1 కూడా చూడండి, అప్పుడు మీకు రెసిపీ పూర్తిగా అర్థమవుతుంది.